హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు సుప్రజ. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ హోమ్ టిప్స్. ఈరోజు అయితే మీ అందరికీ ఎంతో యూజ్ అయ్యే ఒక మంచి వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి. ఆల్రెడీ నేను ఈ వీడియో సింపుల్ మెథడ్లో షేర్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఈ శారీ కట్టుకునే విధానము చాలా సింపుల్గా ఉండాలి, అందరూ నేర్చుకోవాలని ఒక చిన్న ఉద్దేశంతో నాకు తెలిసినంత వరకు అన్ని సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మీ అందరి కోసము శారీ ప్లీటింగ్ అంటే ముందుగానే మనము శారీని ప్రిపేర్ చేసుకోవడము. మనం కుర్చీలు కొంగు ఇక్కడ టైం ఎక్కువగా పడుతుంది కదా. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మామూలుగా చీర కట్టుకునేటప్పుడు నీట్గా వస్తుంది, బట్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ హడావిడిలో ఎంత బాగా వచ్చిన వాళ్ళైనా సరే, అంటే మీరైనా సరే నేనైనా సరే, ఆ హడావిడిలో చీర కట్టుకునే విధానమే మారిపోతుంది. సో ఈ ప్రాబ్లం ప్రతి ఒక్క ఉమెన్ ఫేస్ చేస్తున్నదే కదా. ముఖ్యంగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నీట్గా కట్టుకోవాలి అనుకున్నప్పుడే మనకి ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. ప్రతి ఒక్క ఉమెన్కి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. సో చీర ఇప్పుడిప్పుడే కట్టుకోవడం నేర్చుకునే వాళ్ళ దగ్గర నుంచి చీర కట్టుకోవడం వచ్చి ఎక్స్పర్ట్స్ అయిన వారి వరకు అందరికీ యూజ్ అయ్యే వీడియో ఈరోజు నేను షేర్ చేయబోయే వీడియో అండి. శారీ ముందుగానే ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, ప్రీ ప్లీటింగ్ మెథడ్ అయితే షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఈ వీడియో ఒక షేర్ చేశాను, బట్ అది ఎటువంటి టేబుల్ ఐరన్ ఏమీ లేకుండా శారీ అండ్ సేఫ్టీ పిన్స్తో మాత్రమే నేను లాస్ట్ వీడియో అయితే షేర్ చేశాను. అది చెక్ చేయని వారు ఉంటే నేను ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఆ వీడియోలో కేవలం నేను శారీ సేఫ్టీ పిన్స్, అంతకుమించి ఏమీ లేదంటే ఐరన్ కూడా చేయలేదు. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు ఫెసిలిటీస్ ఏం లేనప్పుడు ఆ మెథడ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే మెథడ్ ఒక సింపుల్ ఐరనింగ్ అయితే యాడ్ చేశానండి. సో దీంట్లో మనం ఐరన్ చేయడం వల్ల శారీ నీట్గా ప్రీ ప్లీటింగ్ ముందుగానే, అంటే కొంగు ఈ విధంగా మిడిల్లో ఉండే కుచ్చిళ్ళు, ఈ కొంగు మిడిల్లో ఉండే కుచ్చిళ్ళు, ఈ రెండే మనకి కొంచెం కష్టం కదా మనం శారీ కట్టుకునేటప్పుడు. అవే కాకుండా ఈరోజు ఈ వీడియోలో కొంగు ప్లేట్స్ పెట్టుకుంటాము, కుచ్చిళ్ళు పెట్టుకుంటాము, అలానే ఫ్రంట్ మనకి ఐరనింగ్ మెథడ్, అలా ఫ్రంట్ ప్లేట్స్ ఉంటాయి కదా, వీటిని కూడా ఎలా మెజర్ చేసేసుకొని మనము సింపుల్ ఐరనింగ్ మెథడ్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. బిగినర్స్ నుంచి ఈజీ మెథడ్గా ఈజీగా ఈ ప్రాసెస్ అంతా, ఈ ప్రీ ప్లీటింగ్ ప్రాసెస్ అంతా అర్థం కావాలి అనేసి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఒక్కొక్క వీడియోతో నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు శారీ యొక్క ప్రీ ప్లీటింగ్ మెథడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. బిగినర్స్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. సో ఎవరి హెల్ప్ లేకుండా మీకు మీరుగా, సో ఈ ప్లీట్స్ అనేటివి కష్టము అనుకునే వారికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది మెథడ్. సో ప్లీట్స్ వేయడానికి రాని వారు, బిగినర్స్ కూడా ఇలాంటి మెథడ్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ, మ్యారేజెస్ అప్పుడు కానీ, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు కానీ, మనం శారీ కట్టుకునేటప్పుడు పడే స్ట్రగుల్స్ ఎంత టైం తీసుకుంటుందో మనకి మాత్రమే తెలుసు. సో ఇక మీదట ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా మనం కట్టుకునే శారీ నీట్గా కుదరాలంటే ఒక సింపుల్ మెథడ్ అండి. ముందు రోజు సింపుల్గా ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ కేటాయించి సింపుల్ ఐరనింగ్ చేసేసుకుంటే మీకు చాలా నీట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మన శారీ ప్రీ ప్లీటింగ్ మెథడ్ అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఈరోజైతే మనందరికి ఎంతో ఇష్టమైన బ్యూటిఫుల్ రెడ్ కలర్ శారీ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. ఈ శారీ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీ విత్ జెరీ చెక్స్ తోటి కంచి బార్డర్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. శారీ అయితే చాలా లైట్ వెయిటెడ్గా, కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ లుక్లో ఉంది. ఈ బ్యూటిఫుల్ శారీ అయితే నేను సునంద శారీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి. వీళ్ళ దగ్గర అన్ని హ్యాండ్లూమ్ శారీస్ చాలా స్పెషల్. మనకి జస్ట్ 2 to 3 డేస్లోనే మనకి డెలివరీ ఇచ్చేస్తారు. మెయిన్ థింగ్ ధర్మవరం కంచి శారీస్, అలానే మంగళగిరి పట్టు శారీస్, బెనారసి, ఇలా చాలా మోడల్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ముఖ్యంగా వీరి దగ్గర ప్రతి కలెక్షన్ మనకి హోల్సేల్ ప్రైజెస్లలోనే అందిస్తున్నారండి. రిమైనింగ్ పేజెస్తో పోలిస్తే చాలా తక్కువ బడ్జెట్లో మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ అయితే అవైలబుల్గా దొరుకుతున్నాయి. ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ వీళ్ళు మనకి ఇన్స్టాలో, అలానే వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు.
ఇలాంటి న్యూ ట్రెండీ కలెక్షన్ కావాలి అని సెర్చ్ చేసే వారికి ఒక ట్రస్టెడ్ పేజ్ అని అయితే నేను చెప్తాను. ఒకసారి వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అని నేను స్క్రీన్ మీద ఇస్తాను, చెక్ చేయండి. సో కావాలనుకున్న వాళ్ళు మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అయినా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకునే శారీ ఏదైనా పర్లేదండి, ముడతలేమీ లేకుండా నీట్గా శారీ మొత్తం ఐరన్ ఉండే విధంగా చూసుకోండి. అలానే సేఫ్టీ పిన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉండే సేఫ్టీ పిన్స్ అయితే కొంచెం పెద్దగా, అలానే కొంచెం చిన్నగా ఉండేటివి 2 రకాలుగా సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది. అండ్ మెయిన్ శారీ క్లిప్స్ అండి. ఇవి ఒక 2 క్లిప్స్ మీ దగ్గర ఉంటే చాలండి, ఎక్కడైనా సరే చాలా తక్కువ టైంలో మీరు శారీ అనేది ప్రీ ప్లీటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇవి మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండిట్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను లింక్స్ కూడా వీటివి ఇస్తానండి. జస్ట్ 2 ఉంటే చాలండి, మనం సింపుల్గా మన శారీస్ అయితే ప్రీ ప్లీటింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇవి సెట్ చేసేసుకొని ఇప్పుడు శారీని ఫస్ట్ మన శారీ అనేది మనం తీసుకునేటప్పుడు డౌన్ అంటే ఫాల్ వైపు ఉంటుంది కదా, సో ఫాలు పై భాగము ఈ విధంగా చూసేసుకొని శారీ మొత్తం ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనకి తిరగ వైపు మంచి వైపు అనేసి ఉంటాయి కదా, సో అవి కూడా మెయిన్ పాయింట్ అండి. సో ఖచ్చితంగా తిరగ వైపు ఏది, మంచి వైపు ఏది, కొంగు అండ్ స్టార్టింగ్ పాయింట్, ఇవి బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మొత్తం అయిపోయిన తర్వాత తెలుస్తుంది తిరగ వైపు వేసామని. సో ఈ విధంగా కొంచెం ఏంటంటే శారీ స్టార్ట్ చేసేటప్పుడే కొంచెం చెక్ చేసుకొని ఒక 2 మినిట్స్ మీరు ఈ వర్క్ అయితే స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు చాలా సింపుల్ అనిపిస్తుంది, తొందరగా అయిపోతుంది. తర్వాత టైం వేస్ట్ అవ్వకుండా సింపుల్ మెథడ్లో అయితే మీరు వర్క్ ఫినిష్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మంచి వైపు తిరగవైపు చూసుకొని ఫాల్ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎప్పుడు కూడా ఫాల్ డౌన్ వైపుకి ఈ విధంగా డౌన్కి ఉండే విధంగా ముందు ఈ విధంగా సెట్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఓకే. ఇప్పుడు మనం శారీ ప్రీ ప్లీటింగ్లో ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే మనము కొంగు దగ్గర నుంచి వస్తాం. ఇది స్టెప్ 1. కొంగు ఈ విధంగా కుచ్చిళ్ళు మ్యాక్సిమం చాలా వాటికి ఉంటూనే ఉంటాయి కదా, వీటిని డైరెక్ట్గా మనం మడత పెట్టేసుకోవచ్చు. జస్ట్ ఇది కొలత వరకు మాత్రమే కాబట్టి నేను ఈ టిప్ మళ్ళీ నేను షేర్ చేస్తాను. ముందుగా మీరు కొంగు ఎంత లెంత్ తీసుకోవాలి, కొంగు లెంత్ తీసేసుకోండి. కొంగు లెంత్ ఎప్పుడూ కూడా మీరు మోకాలికి మీ పాదానికి మిడిల్గా ఉండే విధంగా చూసుకోండి. అలా అయితే ఏ హైట్ వారికైనా మనం చీర కట్టుకున్నప్పుడు చాలా చక్కగా ఉంటుంది. సో మిడిల్కి ఈ విధంగా మోకాలికి కిందికి ఉంటే సరిపోతుంది కొంగు. ప్రతి ఒక్కరు ఈ విధంగా మెజర్ చేసేసుకొని ముందుగా కొంగు చూసుకొని అక్కడ ఒక చిన్న పిన్ అయితే పెట్టేసేసుకోండి. ఇది జస్ట్ మెజర్మెంట్స్ కోసమేనండి. శారీ ప్రీ ప్లీటింగ్కి ముందు ఈ విధంగా మనం సెట్ చేసుకోవడం వల్ల మనకు సింపుల్గా అయిపోతుంది. సో కొంగు ఈ విధంగా మీరు ఎంత లెంత్లో తీసుకుంటారో అంత లెంత్ తీసుకున్న తర్వాత అక్కడ స్ట్రైట్గా మీ భుజం దగ్గర ఒక చిన్న పిన్ అయితే పెట్టేసేయండి. ఇది ఫస్ట్ పిన్ అండి. సో ఈ విధంగా ఆ పొరకు మాత్రం పెట్టండి, మొత్తానికి పెట్టాల్సిన అవసరం లేదు. అలానే ఇది మనకి పై వైపుగా అంటే ఫాల్ వైపు కాదండి, పైన ఉంటుంది కదా పైన బార్డర్, దానికి పెట్టేసేయాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ దగ్గర మనము ఇక్కడ కూడా ప్లీట్స్ అరేంజ్ చేసుకుంటామని చెప్పాను కదా. సో ఇప్పుడు మీరు చంక అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ స్టిచ్చెస్ అనేటివి ఉంటాయి కదా, సో అక్కడి వరకు మెజర్ చేసుకోండి. ఇది రఫ్గా చెప్తున్నాను ఈ వీడియోలో నేను. సో మీ వెనక అంటే మిడిల్ పార్ట్ వరకు ఈ విధంగా ఒక చిన్న పిన్ అయితే పెట్టేసేయండి. ఇది ఒక చిన్న మెజర్మెంట్. సో మనకు అక్కడ చెస్ట్ ప్లేట్స్ అనేవి ఇలా వస్తాయి కాబట్టి అక్కడి వరకు నీట్గా ఉండాలి కదా. సో అక్కడి వరకు అందాజుగా ఒక చిన్న పిన్ అయితే ఇక్కడ పెట్టేసేసుకుంటే సరిపోతుంది. మనకు అప్పుడు ఏంటంటే ముందు పక్క ప్లేట్స్ కూడా మనము ఐరనింగ్ చేస్తాం కాబట్టి చాలా నీట్గా కుదురుతుందండి. సో ఈ విధంగా సెకండ్ పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే విధంగా మనం దీన్ని బ్యాక్ సైడ్కి, ఎందుకంటే మనం కొంగు కుర్చీలు అయిపోయాయి. సో ఇప్పుడు మిడిల్ కుర్చీలు అంటే డౌన్ కుర్చీలు అయితే పెట్టడానికి ఆ క్లాత్ని ఈ విధంగా ముందుకు తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఎప్పుడూ కూడా మీ భుజము అంటే మీ కుడి చేతి వైపు భుజం ఉంటుంది కదండి, అక్కడ మిడిల్కి కొలుచుకోండి. సో ఈ విధంగా కొలుచుకోవడం వల్ల మనకి ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా మనకేంటంటే శారీ ప్రీ ప్లీటింగ్ చేసిన తర్వాత కట్టుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. సో భుజానికి స్ట్రైట్గా ఈ విధంగా తీసేసుకొని అక్కడ 3వ పిన్ అయితే పెట్టేసేయండి. సో ఈ విధంగా సింపుల్గా మనమైతే 3 పిన్నులు ఎట్ ఎ టైం పెట్టేసేయొచ్చండి. ఇప్పుడు శారీ మొత్తం తీసేసేసి ఇప్పుడు 4th పిన్ ఎక్కడ అంటే మనం స్టార్టింగ్ కట్టుకుంటాం కదా, సో అక్కడ భుజానికి స్ట్రైట్గా ఒక్కసారి మనం దోపుకుండే ప్లేస్ దగ్గర ఈ విధంగా భుజానికి స్ట్రైట్గా పట్టుకొని ఇప్పుడు దీన్ని రొటేట్ చేసేసుకొని
ఇప్పుడు ఈ భుజానికి స్ట్రైట్ నుంచి మనం ఇంకొక భుజానికి స్ట్రైట్ వరకు మెజర్ చేసుకోవాలండి. సో ఫస్ట్ అయితే ఒక భుజం స్ట్రైట్గా మనం తీసుకున్నాం. ఇప్పుడు రెండవ భుజానికి స్ట్రైట్గా, అంటే అటు ఇటు మీకు ఈజీగా ఉంటుందని ఈ మెజర్మెంట్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇంకొక భుజానికి స్ట్రైట్గా మాత్రమే మెజర్ తీసేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసేయండి. ఇది ఎందుకు అంటే మనం కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఒక 1 or 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి బిగినర్స్ కూడా ఈజీగా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవడానికి. సో ఈ విధంగా మనము 4th పిన్ అయితే పెట్టేసాం. టోటల్గా మనం 4 పిన్సే పెట్టేసుకున్నామండి. ఈ 4 పిన్స్ని యూజ్ చేసి మనం శారీ ప్లీటింగ్ అనేది ఈజీగా చేసేయచ్చు. కేవలం ఈ 4 పిన్స్ అయితే ఈ విధంగా గుర్తుపెట్టేసేసుకుంటే సరిపోతుంది. సో బిఫోర్ ఈ విధంగా సెట్ చేసేసుకోండి, నీట్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 అండి. సో ఎక్కువగా పట్టు చీరలు వాటికి మనము తీసుకున్నప్పుడు కొంగు ఈ విధంగా వస్తూ ఉంటాయి, అవి కుచ్చిళ్ళు వస్తూ ఉంటాయి. సో వాటిని డైరెక్ట్గా ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి ఈవెన్గా రావు, సరే కుచ్చుళ్ళు కూడా అటు ఇటు అసలు సరిగా అనిపించవు. అప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. సో ఈ విధంగా కొంచెం మనం ఫోల్డ్ చేసుకోవడం వల్ల మన కుచ్చిళ్ళన్నీ డౌన్ అయిపోతాయి. మనం ప్లీట్స్ వేసుకున్నప్పుడు మనకి చేతులకు అడ్డుపడకుండా మనకి ప్లీట్స్ అయితే చాలా నీట్గా వస్తాయి. సో ఈ యొక్క చిన్న టిప్ ఫాలో అయ్యి కుచ్చిళ్ళు ఉన్న వాటికి ఇలా చేయండి. ఇప్పుడు మనము కొంగుకి ఎలా మెజర్ చేసుకోవాలి అనేది, మీరు ఎంతైతే లెంత్ తీసుకుంటారో అంతే లెంత్ తీసుకొని కుచ్చిళ్ళకి ఈ విధంగా మీ హ్యాండ్స్తో సిజర్ టైప్లో పట్టేసేసుకుంటే సరిపోతుందండి. వీడియోలో చూపించిన విధంగా సిజర్ టైప్లో, అంటే బిగినర్స్కి ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా సిజర్ టైప్లో పెట్టేసుకొని ఎంత లెంత్ అయితే మీరు కొంగుకు పెట్టుకుంటారో అంత లెంత్ వరకు ఈ చూపుడు వేలిని ఇలా పట్టేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ దీనికి మనం రెండో ప్లీట్ వేసేటప్పుడు ఫస్ట్ ప్లీట్ కన్నా రిమైనింగ్ ప్లీట్స్ అన్నీ కూడా చిన్నగా ఉండే విధంగా చూసుకోండి. ఫస్ట్ ప్లీట్ చూడండి కొంచెం పెద్దది, అంటే ఒక 1 ఇంచ్ అన్న పెద్దది తీసుకొని మిగిలినవన్నీ కూడా చిన్నవి, దానికన్నా చిన్న సైజ్ తీసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి శారీ కట్టుకున్నప్పుడు కొంగు దగ్గర క్లాత్ అనేది ఎక్స్ట్రాగా బయటికి రాకుండా మనకి ఫస్ట్ ప్లీట్ అనేది పెద్దగా తీసుకోవడం వల్ల చాలా నీట్గా కవర్ అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా మనం కుర్చీలు వేసుకున్నా ఈ యొక్క చిన్న టిప్ ఫాలో అయ్యి చూడండి, సైడ్కి కుర్చీల క్లాత్ అయితే బయటికి కనిపించడము రావడం అనేది ఉండదు. ఎంత ఫాస్ట్గా మీరు శారీ కట్టుకునేటప్పుడైనా ఫస్ట్ ప్లేట్ కొద్దిగా ఎక్స్ట్రా తీసుకొని రిమైనింగ్ అన్ని దానికంటే కొంచెం చిన్నగా ఈ విధంగా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ టిప్ అండి. జస్ట్ కొద్దిగా డిస్టెన్స్లో ఈ విధంగా అన్నీ సెట్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటి కలిపి ఒక చిన్న పిన్ అయితే స్టార్టింగ్లో పెట్టేసేయండి. ఈ విధంగా మనం స్టార్టింగే ఈ కుర్చీలు పోసుకున్న తప్పితే కొంచెం నీట్గా పోసేసుకుంటే సరిపోతుందండి. సో వీటన్నిటికి కలిపి ఒక చిన్న పిన్నీస్ పెట్టేసేసుకుంటే మనం నెక్స్ట్ స్టెప్ అనేది తర్వాత మీకు ఐరనింగ్ మెథడ్లో నేను డీటెయిల్గా షేర్ చేస్తాను. అలానే ఇప్పుడు మనకి పైన కొంగు దగ్గర కుర్చీలు అయిపోయినాయి. ఇప్పుడు డౌన్ కుర్చీలు. సో డౌన్ కుర్చీల దగ్గర మనం స్టార్టింగ్లో 4th పిన్, ఇది 4th లాస్ట్గా పెట్టాం కదా, 4th పిన్ నుంచి 3rd పిన్ వరకు మీరు చూసుకోండి. సో 4th పిన్ 3rd పిన్తో మనము మిడిల్ కుర్చీలు అయితే పెడతాము. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఈ మిడిల్ కుర్చీలు పోసే ముందు ఎప్పుడు కూడా క్లాత్ ఈ విధంగా ఎక్స్ట్రాగా అలా ఏమీ లేకుండా మనకి నీట్గా సెట్ అవ్వడానికి మనం ఈ పిన్స్ అయితే పెట్టుకున్నాం, కరెక్ట్గా మెజర్ చేసుకోవడానికి. ఫస్ట్ ప్లీట్ ఎప్పుడూ కూడా మీరు కుడి చేతి వాటం ఉన్నవారైతే ఫస్ట్ ప్లీట్ ఎప్పుడూ కూడా రిమైనింగ్ కుర్చీలతో కన్నా కొంచెం పెద్దగా తీసుకోండి. ఎడమ చేతి వాటం ఉన్నవారైతే మీరు లాస్ట్ కుర్చీ, అంటే కుడి చేతి వైపుకి లాస్ట్ కుర్చీ వస్తుంది కదా, అక్కడ పెద్ద ప్లీట్ తీసుకుని రిమైనింగ్ అన్నీ చిన్నగా తీసుకుంటే మీకు ఆ క్లాత్ అనేది సైడ్కి వెళ్ళకుండా ఫస్ట్ కుర్చీ నీట్గా అయితే వస్తుంది. సో ఎప్పుడూ కూడా ఫస్ట్ మీరు తీసుకునే ప్లీట్ అనేది కొంచెం పెద్దదిగా ఈ విధంగా వెడల్పుగా తీసుకొని రిమైనింగ్ అన్నీ కూడా దానికన్నా కొద్దిగా చిన్నవి తీసుకోండి. ఈ విధంగా కొద్దిగా చిన్నవి తీసుకోవడం వల్ల మీకు ప్లీట్స్ చాలా నీట్గా వస్తాయి. ఒకటి మీ వైపుగా ఉంటే మరొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే విధంగా సెట్ చేసుకోండి. సో ఫస్ట్ ప్లీట్ చూడండి ఎంత పెద్దగా ఉంది, జస్ట్ 1 వేలు లేదా 2 వేల వెడల్పులో ఫస్ట్ ప్లీట్ కొంచెం పెద్దగా తీసుకొని రిమైనింగ్ అన్నీ ఈ విధంగా మొత్తం కూడా చిన్నవి తీసేసుకోండి, సరిపోతుంది. అండ్ ఫస్ట్ పిన్కి లాస్ట్ పిన్కి 2 ఈక్వల్గా వచ్చేటట్టు సెట్ చేసేసుకోండి. సో అది ఒక సైడు, ఇంకో పిన్ ఇంకో సైడ్ కాకుండా 2 కూడా ఒకే వైపుకు వచ్చే విధంగా 2 పిన్స్ కూడా వచ్చే విధంగా చూసుకొని, అలానే మనకి ప్లీట్స్ అనేటివి ఒకటి మనకు పైన ఉండే ప్లీట్ అనేది ముందు వైపుకు వస్తే వెనక ఉండే ప్లీట్ ఈ విధంగా పిన్నీస్ నుంచి ఇంకొంచెం ఈ విధంగా కుర్చీ టైప్లో పోసుకున్న సరిపోతుంది, మనం అడ్జస్ట్ చేసేసుకుంటాం కాబట్టి. సో వీటన్నిటిని కూడా ఈ విధంగా మనం ఒక చిన్న సేఫ్టీ పిన్ తోటి మొత్తానికి పిన్ పెట్టేసేసి సరిపోతుందండి. సో ఒకటైతే ఫ్రంట్కి వచ్చింది, ఒకటైతే బ్యాక్కి వచ్చింది, బట్ సేఫ్టీ పిన్స్ 2 కూడా బ్యాక్ సైడే ఉన్నాయి. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఈ 2 కూడా మీరు కుర్చీలు పోసి సెట్ చేసేసుకుంటే చాలండి.
ఇంకా నెక్స్ట్ అయితే వీటిని నీట్గా సెట్ చేసేసుకోవాలి. దానికోసం మీకు అవైలబుల్గా ఉన్న ఏదైనా ఒక చైర్ తీసుకోండి. సో చైర్ అయినా, డోర్ అయినా, లేకుంటే కబోర్డ్స్ అయినా ఏవైనా సరిపోతాయండి. మీకు అనుకూలంగా ఈ క్లిప్స్ పెట్టడానికి, అంటే శారీని క్లిప్స్ పెట్టడానికి అంత స్పేస్లో ఉండే విధంగా మీకు కంఫర్టబుల్గా ఉన్నది ఒక టేబుల్ అయినా సరిపోతుందండి. సో ఏదైనా సరే ఈ విధంగా క్లిప్స్ సెట్ అయ్యే విధంగా చూసుకొని ఆ శారీని, మనం ఇప్పుడు కుర్చీలు పోసుకున్న శారీ ముందుకు కొంగు అయితే మనం నీట్గా సెట్ చేసేసుకుందాము. దానికి కొంగు క్లాత్ని, కార్నర్స్ని ఈ క్లిప్స్ తోటి అయితే సెట్ చేసేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకి కుర్చీలు తీసుకోవడం చాలా సింపుల్ అవుతుంది. ఇప్పుడు మనం ముందు అంటే పై ప్లీట్ ఇది డౌన్ది. సో రెండు కూడా చూసారా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఒకటైతే డౌన్కి ఉంటే ఒకటి అప్కి అయితే ఉంది. సో పైన ఈ విధంగా వెడల్పు కుర్చీ ఉంటుంది, ఈ చిన్నదైతే డౌన్ది. సో ఈ పాయింట్ అయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. ఒకటైతే మనకి పైకి కనిపిస్తుంది, ఒకటి లోపలికి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ప్లీట్ని ఈ విధంగా పట్టుకోండి. మనం ఫస్ట్ పెద్దదిగా తీసుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా సింపుల్గా మనం ఫస్ట్ పోసుకున్న కుర్చీలని నీట్గా ఇలా చేతిలోకి తీసేసుకోండి, సరిపోతుంది. చాలా సింపుల్గా మనం కుర్చీలన్నీ ఫస్ట్ మనం కొంచెం నీట్గా పోసుకుంటే మనకు ప్లీటింగ్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. సో దానికి మొత్తానికి ఒక చిన్న పిన్ పెట్టేస్తే చాలు, మనకి కుర్చీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి, చాలా సింపుల్గా. సో ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ ఆల్రెడీ మనం కుర్చీల దగ్గర మడత వేసాం కదా, సో ఆ పిన్ కూడా తీసేసి వీటిని కూడా ఒక్కసారి ఫైనల్గా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకు అన్ని కుర్చీలు ఆల్రెడీ అరేంజ్ అయ్యి ఉన్నాయి. వీటిని మనం చేతిలోకి ఒకదాని తర్వాత ఒకటి ఈక్వల్గా తీసుకొని ఒక లైన్లో ఫామ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఈ విధంగా పెట్టేసేసి మొత్తాన్ని కలిపి ఒక సేఫ్టీ పిన్, ఇది ఎప్పుడు కూడా బ్యాక్ సైడే పెట్టండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టడం వల్ల మనకి ఐరన్ చేసే టైంలో చాలా సింపుల్గా ఉంటుంది. సో సేఫ్టీ పిన్స్ అన్నీ కూడా కుర్చీనికి బ్యాక్ సైడ్ మాత్రమే పెట్టేసేయండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్ని కూడా కొద్ది కొద్దిగా ఈ విధంగా క్లిప్స్ పెట్టేసేసి నెక్స్ట్ మనము భుజం దగ్గర పిన్ పెట్టాం కదా, ఆ పిన్ వరకు ఇదే విధంగా కుర్చీలు ఈక్వల్గా తీసుకోండి. భుజం దగ్గర పిన్ అంటే ఫస్ట్ పిన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఫస్ట్ పిన్ వరకు ఈక్వల్గా ఈ విధంగా ఒక్కొక్క కుర్చీని ఒక్కొక్కటి తీసుకుంటూ, బిగినర్స్కి ఇది చాలా సింపుల్ అవుతుందండి. సో ఎక్కువ కష్టపడకుండా నేను ఈ వీడియోలో కుర్చీలు పోసుకోవడం అయితే షేర్ చేశాను. సో కొద్ది కొద్దిగా మాత్రమే తీసుకుంటూ వాటికి సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటూ రండి. ఈ విధంగా భుజం దగ్గర సేఫ్టీ పిన్ నుంచి కొంచెం ఎక్కువ క్లాత్ని మీరు ఈ విధంగా పిన్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్గా అక్కడి వరకే కాకుండా కొద్దిగా ఎక్స్ట్రా తీసుకొని అక్కడి వరకు ప్రతి కుర్చీని ఈక్వల్గా తీసుకుంటూ ఎక్కువ లెంత్లో లేకుండా, ఫస్ట్ ప్లేట్ ఎప్పుడు కూడా రిమైనింగ్ వాటికన్నా పెద్దదిగా ఉండే విధంగా, మిగతా అన్ని చిన్నగా ఉండే విధంగా సెట్ చేసేసుకొని ప్లీట్స్ అన్ని ఈక్వల్గా చూసేసుకొని ఇప్పుడు భుజం దగ్గర పిన్నును కూడా ఈ విధంగా కార్నర్కి పెట్టేసేసుకోండి. ఇది చాలా కార్నర్కి పెట్టేసేసుకోండి. బ్యాక్ సైడ్కి మాత్రం పెట్టండి. ప్రతి పిన్ బ్యాక్ సైడ్ ఉండే విధంగా చూసుకోండి, అప్పుడే మీకు ఐరన్ చేసే టైంలో నీట్గా వస్తుంది. సో ఈ విధంగా మన కొంగు వరకు సింపుల్గా ఒక 2 to 3 స్టెప్స్లలో మనం ఫినిష్ చేసేసుకోవచ్చండి. సో ఎక్స్పీరియన్స్ వారైతే అన్ని పిన్స్ కూడా అవసరం, జస్ట్ 2 పిన్స్తో మొత్తం కొంగునైతే పిన్స్ పెట్టేసి ఐరన్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకి కొంగు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కుర్చీలు కూడా ఎగ్జాక్ట్గా అంతేనండి, కానీ ఒక చిన్న మార్పు అండి దీంట్లో. కుర్చీలు ఈ విధంగా ఉంటే అన్నీ ఒకే వైపు ఉన్నట్టుండి మన కుర్చీలన్నీ కనిపించట్లేదు కదా, ఒకే సైడ్కి వెళ్ళిపోయి. సో ఇవన్నీ నీట్గా విజిబుల్ అవ్వడానికి మనకి కనిపిస్తూ శారీ లుక్ బాగుండడం కోసం ఈ చిన్న టిప్ అండి. ముఖ్యంగా కొంచెం బొద్దుగా ఉన్నవారు, కొంచెం టమ్మీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ టిప్ ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే పొట్ట దగ్గర కుర్చీలు ఎక్కువ ఉండడం వల్ల పొట్ట ఇంకా కనిపిస్తుంటుంది. సో అలాంటప్పుడు కుర్చీలని ఈ విధంగా సింపుల్ మెథడ్లో ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా సింపుల్గా సెట్ చేసుకోండి. సో ఇలా హ్యాండ్తో కుదరని వాళ్ళు మీ దగ్గర ఉన్న టేబుల్ మీదైనా పెట్టేసేసి కుర్చీలన్నీ జస్ట్ కొంచెం దూరంలో ఈ విధంగా అన్నీ సెట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా జస్ట్ లిటిల్ స్పేస్ ఇచ్చేసి సెట్ చేసుకున్న తర్వాత వీటన్నిటికీ కలిపి మనం ఒకే పిన్ అయితే పెట్టేసేయచ్చు. సో అన్నీ నీట్గా, ఎందుకంటే ఒక కుర్చీ వెనకాల ఇంకొక కుర్చీ ఉంటుంది కాబట్టి కేవలం ఒక పిన్నుతోనే మనము అన్నిటినైతే ఈ విధంగా హోల్డ్ చేసేయచ్చు. అన్ని కుర్చీలు చూసారు కదా ఎలా వచ్చాయి. సో బ్యాక్ సైడ్కి మాత్రమే ప్రతి పిన్ అయితే పెట్టండి. బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా పిన్ ఒక్కటి పెట్టేసేస్తే మనకి ఇక్కడ కుర్చీలు అయితే నీట్గా సెట్ అయిపోతాయండి. సో ఈ విధంగా పిన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని క్లిప్స్కి అయితే అరేంజ్ చేయాలి. సో ఈ సింపుల్ టిప్ అయితే ఫాలో అవ్వండి. శారీ లుక్ కుర్చీలన్నీ ఫ్రంట్కి వచ్చేసేస్తాయి, అంటే బ్యాక్కి ఏ కుర్చీ వెళ్ళదు, ఫ్రంట్కి అన్ని కుర్చీలు వస్తాయి కాబట్టి మనకి శారీ లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ శారీని మనం ప్లగ్స్ తోటి మనం చైర్ కానీ టేబుల్ కానీ పెట్టేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే మనం సేమ్ కొంగులాగానేనండి కొంచెం
1-2 సార్లు చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ఈ విధంగా డౌన్ కుచ్చి అంటే డైరెక్ట్ పైన కుచ్చి వరకు కాకుండా డౌన్ కుచ్చి నుంచి స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ప్లీట్స్ అనేటివి ఈజీగా వచ్చేస్తాయి హ్యాండ్కి. మనం పట్టుకున్నామంటే ఆ ప్లీట్స్ స్ట్రైట్గా ఎంత నీట్గా వస్తుందో చూడండి. చాలా సింపుల్ అండి. ఒక్కసారి మీరు ఇది చేస్తే మీకు రెండోసారి ఇంకా ఈజీ అయిపోతుంది. సో ఈ విధంగా తీసేసుకోవచ్చు. లేదా ఇప్పుడిప్పుడే బిగినర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే ఐరన్ చేసేటప్పుడు మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా ఉండడం కోసము ఈ టిప్ అండి. సో జస్ట్ కొద్దిగా డిస్టెన్స్లోనే, ఎక్కువ లేకుండా జస్ట్ కొద్దిగా డిస్టెన్స్లోనే ఈ విధంగా మనం పైన ఎలా అయితే డిస్టెన్స్లో మనం సెట్ చేసుకున్నామో అలానే కొద్దిగా డిస్టెన్స్ పెట్టేసి సెట్ చేసేసుకొని ఇప్పుడు ఒక పిన్ని బ్యాక్ నుంచి పెట్టేసేసుకోండి. సో వెనక నుంచి ఈ విధంగా పెట్టేసేసుకుంటే అక్కడ కుర్చీల వరకు మనకు అలానే సెట్ అయిపోతాయి నీట్గా. సో బాక్స్ ఫోల్డింగ్ చేసే టైంలో, మనకి ఐరనింగ్ చేసే టైంలో చాలా ఈజీగా అనిపిస్తుందండి. ఎందుకంటే పక్కకు పోకుండా అన్నీ మనం ఫిక్స్ చేసి ఉంటాం కదా పిన్స్ తోటి. సో నీట్గా ఉంటుంది. ఎక్కువ పిన్స్ అవసరం లేదు అనుకున్న వారు మీరు డైరెక్ట్ మిడిల్ ఒక్క పిన్ పెట్టేసేసి ఫస్ట్లో లాస్ట్లో ఇంకో 2 పిన్లు పెట్టేసినా సరిపోతుంది. సో ఈ విధంగా మీరు ఫైనల్ కింద డౌన్ అంటే ఫాల్ వైపుగా ఒక్కసారి సెట్ చేసేసుకొని మొత్తం ఏమైనా లోపలికి మడతలు ఉంటే అడ్జస్ట్ చేసుకొని ఫాల్ దగ్గర డైరెక్ట్గా పిన్ చేసేసుకోవచ్చు. లేదు ఐరన్ దగ్గర నీట్గా ఉండాలి అనుకుంటే మిడిల్ ఇంకొక ఎక్స్ట్రా సేఫ్టీ పిన్ అయితే పెట్టేసేసుకోండి. బ్యాక్ నుంచి పెట్టేసేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు డౌన్ కుర్చీల దగ్గర అంటే డౌన్ ఫాల్ దగ్గర కొంచెం నీట్గా, ఎందుకంటే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి అక్కడ మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఒక్కసారి సెట్ చేసేసుకొని ఇక్కడ కూడా మనం బ్యాక్ నుంచి ఒక చిన్న పిన్ అయితే అన్ని ఈక్వల్గా అయితే పట్టుకోండి. ఈక్వల్గా పట్టుకొని పైన ఎలా అయితే డిస్టెన్స్ పెట్టామో అదే విధంగా సెట్ చేసేసుకొని డౌన్ కూడా ఒక చిన్న పిన్ అయితే పెట్టేసుకోండి. అంతే, మనకి చాలా సింపుల్గా మనం కొంగు కుర్చీలు 2 అయితే పిన్స్ అయితే సెట్ చేసేసుకున్నాము. ఇంతేనండి. ఎంత నీట్గా వచ్చాయి చూడండి లైన్స్. జస్ట్ 4 సేఫ్టీ పిన్స్ పెట్టేసేసుకుంటే మనకి నీట్గా సెట్ అవుతుంది. చాలా ఈజీగా కూడా ఉంటుంది ఈ స్టెప్ అయితే. సో ఈ విధంగా మనము ఈ 2 స్టెప్స్ని మనము ముందుగానే ఈ విధంగా మడత పెట్టేసేసుకొని సెట్ చేసుకుంటే ఇంకా ఫర్దర్ స్టెప్స్ అన్నీ చాలా సింపుల్ అండి. జస్ట్ మనకి 10 to 15 మినిట్స్లో మొత్తం అయితే కంప్లీట్ చేసేయచ్చు. నెక్స్ట్ అయితే ఐరనింగ్ మెథడ్ అండి. దానికోసమే నేను ఒక మందపాటి బెడ్షీట్ అయితే తీసేసుకున్నాను. సో ఐరన్ చేసేటప్పుడు మనకి సింపుల్గా ఉంటుందని. ఒకవేళ మీ దగ్గర టేబుల్ ఉంటే టేబుల్ మీదనే చేసేయండి. సో నేను ఐరన్ బాక్స్ అనేది కూడా నార్మల్దే తీసుకున్న. టెంపరేచర్ అనేది కాటన్ అలా పెట్టకుండా నార్మల్గానే టెంపరేచర్, మీడియం టెంపరేచర్ పెట్టుకొని సెట్ చేసేసుకోండి. టేబుల్ ఉన్న వాళ్ళైతే టేబుల్ మీద బెడ్షీట్ వేసేసుకొని ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కుర్చీలు వేసేసుకున్నాం కదా కొంగుకి. సో ఫస్ట్ అయితే కొంగు పార్ట్ అయితే మనం ఐరన్ చేసేసుకుందామండి. సో పిన్స్ అన్నీ కూడా మనం బ్యాక్ సైడ్ పెట్టడం వల్ల యూజ్ ఏంటో మీకు ఈ స్టెప్లో బాగా అర్థమవుతుంది. ముందుగా ఐరన్ బాక్స్ని టెంపరేచర్ చూసుకొని డైరెక్ట్గా శారీ మీద అయితే ఎప్పుడు పెట్టొద్దు. బెడ్షీట్ మీద ఒక్కసారి ఈ విధంగా రబ్ లాగా చేసి ఒక 2-3 టైమ్స్ చేసిన తర్వాత మాత్రమే శారీ మీద పెట్టి, శారీ మీద కూడా అటు ఇటు కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్లో ఈ విధంగా స్ట్రైట్గా ఐరన్ చేయండి. అప్పుడే మీకు మడతలు అనేది కుర్చీలకి పడకుండా స్ట్రైట్గా నీట్గా వస్తాయి. సో ఈ విధంగా ఒక్కసారి స్ట్రైట్గా మనము అనేసేసుకుంటే సరిపోతుంది. ఈ పిన్స్ అన్ని వెనక ఉండడం వల్ల మనకి ఐరన్ చేసేటప్పుడు అవి అడ్డుపడ్డం అలా ఏమీ లేకుండా మనం ఐరనింగ్ అనేది నీట్గా చేసేసుకోవచ్చు. సో ప్రీవియస్ వీడియో నేను ఐరన్ లేకుండా చేసినప్పుడు మీకు ఐరన్ చేసినప్పుడు డిఫరెన్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటాను. సో ఐరన్ చేసినప్పుడు చూడండి ఎంత నీట్గా కుర్చీలన్నీ అణుగుతాయి. సో ఐరన్ లేనప్పుడు మన కుర్చీలు కొన్ని అనగవు. సో ప్రతిసారి ఐరన్ చేసేటప్పుడు మాత్రం బెడ్షీట్ మీద 1-2 సార్లు ఐరన్ బాక్స్ అనుకొని తర్వాత శారీ మీద ఈ విధంగా స్ట్రైట్గా అనండి. ఇదే విధంగా మనము ఫస్ట్ పిన్ అంటే భుజం దగ్గర కొంగు పిన్ ఫస్ట్ పిన్ పెట్టాం కదా, అక్కడి వరకు ఇదే విధంగా కంటిన్యూగా స్ట్రైట్గానే చేసేసేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ దగ్గర ప్లీట్స్ అనేటివి పెట్టేసుకుంటాం కదా, వీటిని కూడా ఎలా ఐరన్ చేయాలనేసి ఈ సింపుల్ మెథడ్ అయితే షేర్ చేస్తున్నానండి. సో మనం ఆల్రెడీ సెకండ్ పిన్గా అయితే ఒక పిన్ అయితే సెట్ చేసేసుకున్నాము. ఒకవేళ ఆ పిన్ పెట్టడం మర్చిపోతే మీ మోచేతి కొలతే తీసేసుకోండి, మీ చిటికెన వేలు నుంచి మీ మోచేతి వరకు. సో ఆ మెజర్మెంట్ ఎవరికైనా సెట్ అవుతుందండి. పొడవు ఎంత, చెస్ట్ ప్లీట్స్ దగ్గర ఎంత అనుకుంటే ఒక మూర, ఈ విధంగా మూరమైన చెక్ చేసేసుకొని ఒక చిన్న పిన్ పెట్టేసేసుకొని సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్లీట్స్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలన్నా కూడా చాలా సింపుల్ అండి. జస్ట్ వీ షేప్లో ఈ విధంగా వీ షేప్లో మన శారీని మనం ఆల్రెడీ ప్లీట్స్ పెట్టేసాము. సో మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా వీ షేప్లో పెట్టేసేసి
ఆ ప్లీట్స్ని కొంచెం కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోండి. డిస్టెన్స్ అయితే మనము పెట్టే కొద్దీ మనకు అర్థమైపోతుంది. సో ఎక్కువగా కవర్ అవ్వాలి, సైడ్స్ కనిపించకూడదు అనుకున్న వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ లెంత్లో సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో కరెక్ట్గా ఉండాలనుకున్న వాళ్ళు అదే విధంగా సెట్ చేసేసుకోవచ్చు. మనకు ఆటోమేటిక్గా ఈ లెంత్ అయితే అర్థమైపోతుంది. సో లేదు కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళైతే ఇది కూడా జస్ట్ మీ మోచేతి కొలతే తీసుకోండి. సో మీ మోచేతి చిటికెన వేలు నుంచి ఇంతవరకు, లేదు నాకు సైడ్స్ కూడా కవర్ అవ్వాలి అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసేసుకొని సెట్ చేసేసుకోవచ్చు అండి. సో మీ చేతి నుంచే మీరు కొలత వేసుకొని ఈజీగా మీరు సెట్ చేసేసుకొని దీన్ని కూడా ప్లీట్స్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఒకే డైరెక్షన్లో ఐరన్ బాక్స్ అయితే అనండి. అటు ఇటు అనొద్దు. మీరు సెట్ చేసుకున్న తర్వాతే ఐరన్ బాక్స్ ఒకే డైరెక్షన్లో ఈ విధంగా శారీ మీద పెట్టడం వల్ల మనకి ఇక్కడ ముందు పక్క ప్లీట్స్ కూడా నీట్గా సెట్ అయిపోతాయండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సో ఈ విధంగా ఒక్కసారి మనం ఐరన్ చేసి పెట్టుకుంటే ఇవి మనం శారీ కట్టుకొని మళ్ళీ తీసినంత వరకు కూడా ఈ ప్లీట్స్ అయితే చెక్కు చెదరవు. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే విధంగా ఇంకొక మూరమాయన అంటే మీ మోచేతి మాయన మనం ఇదే విధంగా ప్లీట్స్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్కి చీర చుట్టినప్పుడు అక్కడంతా ముడతలుగా ఉండకుండా సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు ఇంకొంచెం లెంత్ అయితే కొంచెం ఎక్కువ అవుతుంది. ఒక మూర మీరు భుజం దగ్గర నుంచి అంటే కొంగు దగ్గర నుంచి ఒక మూరమాయన కొలుచుకున్నారు కదా, సో అక్కడ ప్లీట్స్ పెట్టారు, ఐరన్ చేశారు. సేమ్ అదే విధంగా ఇంకొక మూరమాయన ఎక్స్ట్రాగా అదే విధంగా ప్లీట్స్ అయితే పెట్టండి. ఇక్కడ కొంచెం లెంత్ అయితే ప్లీట్స్ దగ్గర ఎక్కువ అవుతాయి. సో ఇదే మెజర్మెంట్స్ తోటి ఇంకొక మూరమాయన మీరు ప్లీట్స్ కొంచెం వెడల్పుగా అడ్జస్ట్ అవుతాయి ఆల్రెడీ, వాటిని సేమ్ అదే విధంగా నీట్గా సెట్ చేసుకొని అంటే డిస్టెన్స్ ఒకే విధంగా ఉండే విధంగా సెట్ చేసేసుకొని వీటిని కూడా ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి. వెనుక అంతా కూడా మనకి మెస్సీగా కుర్చీలన్నీ ఒక చోట, క్లాత్ అంతా ఒక చోట ఉండే విధంగా కాకుండా ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల మనకి శారీ కట్టుకున్నప్పుడు నీట్గా అయితే లుక్ అయితే బాగుంటుంది. సో ఈ విధంగా మొత్తం సెట్ చేసుకొని దీన్ని కూడా మనము ఒకటే డైరెక్షన్లో ఐరన్ బాక్స్ తోటి మొత్తం అయితే ఐరన్ చేయాలి. సో అటు ఇటు తిప్పకుండా ఒకసారి కాటన్ అంటే బెడ్షీట్ మీద అనుకున్న తర్వాత శారీ మీద పెట్టి దీన్ని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే డైరెక్షన్లో అయితే ఐరన్ చేసేసుకుంటే సరిపోతుందండి. వీడియో మీకు కొంచెం లెంతీగా అనిపించవచ్చు, కానీ స్టెప్ బై స్టెప్ నీట్గా మీకు అర్థం అవ్వాలి అనేసి నేను ప్రతిదీ మీకు ఈ విధంగా 1-2 సార్లు అయితే షేర్ చేస్తున్నాను. సో కొంగు చెస్ట్ ప్లీట్స్ ఇవి 2 అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం డౌన్ ప్లీట్స్ అండి. ఇవి ఆల్రెడీ మనం ముందుగానే సెట్ చేసేసుకున్నాం, నీట్గా పిన్స్ పెట్టేసాం. సో మనకి ఎక్కడంటే పిన్స్ పెట్టే దగ్గర మాత్రం కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఐరనింగ్ మెథడ్ జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి. మనం నీట్గా పిన్స్ సెట్ చేసుకుంటే జస్ట్ ఐరన్ చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఈ విధంగా మనము మిడిల్ ప్లీట్స్ను కూడా స్ట్రైట్ ఫార్వర్డ్లోనే ఒకే డైరెక్షన్లో ఐరన్ బాక్స్ అయితే తీసుకెళ్ళండి. అటు ఇటు కదపొద్దు. మనకి ప్లీట్స్ అని నీట్గా సెట్ చేసుకున్నాం కాబట్టి ఒకే డైరెక్షన్లో ఐరన్ బాక్స్ తీసుకొని వెళ్ళేసి కొంచెం డౌన్ ఫాల్ దగ్గర మనకు అంచు కొంచెం మందంగా ఉంటుంది కదా, అక్కడ 1-2 సార్లు ఆ కుర్చీలు అణిగే విధంగా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ స్టెప్స్ అండి. ఇప్పుడు మనం మంచి వైపుగా ఐరన్ చేసుకున్నాం, ఇదైతే తిరగవైపు. సో మనం ఫోల్డింగ్ మెథడ్లో మనము శారీని రివర్స్ వేసుకోవాలి. రివర్స్ వేసుకుంటేనే మన ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇదైతే పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకొని నీట్గా చూడండి. సో ఇదైతే మంచి వైపు నుంచి నేను తిరగవైపుగా శారీని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. అర్థమైందా? ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీ యొక్క కుర్చీలు అంటే మనం కొంగు ఉంటుంది కదా, కొంగు పార్ట్ కుర్చీలు ఎప్పుడు కూడా మన వైపుకి వచ్చే విధంగా మనం స్టార్ట్ చేసేటప్పుడు దోపుకుంటాం కదా, అది మన ఎదురుకి వచ్చే విధంగా మీరు ఈ విధంగా రొటేట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. సో శారీ మొత్తం రివర్స్లోనే ఉండే విధంగా చూసుకోండి. చూసారు కదా, బ్యాక్ సైడ్ కుర్చీలు ఫ్రంట్ మనం నీట్గా అరేంజ్ చేసుకున్నాం, బ్యాక్ సైడ్ చూడండి కొంచెం హెచ్చు తగ్గులు అలా వస్తుంది, మనము ఆర్డర్లో పెట్టుకున్నాం కదా. సో ఆ విధంగా సెట్ చేసేసుకొని మంచి వైపు కిందికి అలానే తిరగవైపు పైకి ఉండే విధంగా చూసుకొని కొంగు కుర్చీళ్ళు కూడా మీ వైపుకి తిరగవైపే వేసుకోండి. చూడండి ఈ విధంగా మంచి వైపు పిన్స్ చూస్తే మీకు అర్థమవుతుంటాయి. సో కొంగును కూడా మీ వైపు తిరగవైపు వేసేసుకొని ఇప్పుడు మిడిల్ కుర్చీలని మిడిల్ లేకి ఈ విధంగా సెట్ చేసేసుకొని ఇప్పుడు మీరు శారీ స్టార్టింగ్లో దోపుకుంటారు కదా, ఆ క్లాత్ ఎందుకంటే మీ ముందు వైపుకు ఉంటుంది ఆ క్లాత్, దాన్ని తీసుకొని మిడిల్ కుర్చీళ్ళు మధ్యలోకి ఉండే విధంగా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఆ కుర్చీళ్ళ పైన సెట్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తే ఈ మిడిల్ కుర్చీలు మధ్యలోకి ఉండే విధంగా రిమైనింగ్ క్లాత్ మనం పైన యాడ్ చేసే క్లాత్ అటు ఇటు
ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా మీరు మడత అంటే ఎంత మడత అయితే మీరు శారీ వేయాలనుకుంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా జస్ట్ మడతలాగా మనం శారీ మడత ఎలా పెడతాం అలా ఆ కుచ్చిళ్ళ పైన కుచ్చిళ్ళు మిడిల్లోకి వచ్చే విధంగా ఈ మడత పైన ఉండే విధంగా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొంగు సెట్ చేసేసుకున్నాం కదా, దాన్ని పెట్టడానికి మనం శారీని ఈ విధంగా 4 పార్ట్స్ లాగా అనుకోండి. అంటే మిడిల్ పార్ట్ ఉంది కదా, 4 బాక్సెస్ అనుకుంటే ఎలా ఉంటుంది అలా 4 బాక్సెస్ లాగా మీరు శారీని డివైడ్ చేసేసుకొని ఇప్పుడు మనం భుజం మీద అంటే కొంగు ఉంటుంది కదా, మనం పిన్ పెట్టాము. ఆ పిన్ని సెకండ్ బాక్స్ అంటే మనం డౌన్ కుచ్చిళ్ళు ఉంటాయి కదా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. డౌన్ కుచ్చిళ్ళ వైపు మాత్రమే సెకండ్ బాక్స్లో మనం భుజం మీద వేసుకున్న మన కొంగు కుచ్చిళ్ళని అయితే సెట్ చేసుకోండి. ఆ పిన్ అయితే ఇలా ఎండుకు వచ్చే విధంగా పెట్టుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే సెట్ చేసుకోండి. సెకండ్ బాక్స్లో అంటే మొత్తం 4 బాక్సులు అనుకున్నాం కదా, సెకండ్ బాక్స్లో ఈ విధంగా కొంగు కుచ్చిళ్ళని ఈ విధంగా సెట్ చేసుకో, అది కూడా డౌన్ వైపు ఫాల్ వైపు సెకండ్ బాక్స్లో పెట్టుకొని ఇప్పుడు అదే లెంత్లో మనం ఈ చెస్ట్ ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. జస్ట్ ఈ లెంత్ చూసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ లెంత్లో ఆ కుర్చీలను ముందుకు పోనివ్వండి. సో ఎంత కుర్చీలను అయితే ముందు పోనిస్తామో మనం వెనకాల కుర్చీలు ఆల్రెడీ ఐరన్ చేసుకున్నాం కదా, వాటిని అగైన్ ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇది బాక్స్ ఫోల్డింగ్కి సింపుల్గా ఉంటుందనేసి సో వాటిని అదే లెంత్లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు రిమైనింగ్ క్లాత్ని జస్ట్ మనము ఫోల్డ్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది. సో ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో అంతా ఈ క్లాత్లోనే ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చాలా సింపుల్ అయితే అండి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనము కొంగు వైపు అలానే కుచ్చిళ్ళ వైపు మొత్తం కూడా ఈ విధంగా చూడండి లెంత్ ఎంత ఉందో. సో ఫస్ట్ ఫాల్ వైపు ఒక ఫోల్డ్ లాగా చేసేసుకోండి సరిపోతుంది. అదేవిధంగా పైన మనకి బార్డర్ వచ్చింది కదా, అక్కడ ఒక 2 మడతల్లాగా అంటే 2 బాక్సెస్ టైప్లో ఫోల్డ్ చేసుకోవాల్సింది వస్తుంది. సో అప్పుడు మనకి బాక్స్ ఫోల్డింగ్ చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ విధంగా 2 మడతల్లాగా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు మనకి శారీ అనేది మనము ఎక్కడికైనా క్యారీ చేయడానికి కానీ ఈ ఒక బాక్స్ టైప్లో సింపుల్ అనిపిస్తుంది. ఇక చూసారు కదా, కుర్చీలన్నీ మిడిల్లోకి వచ్చేసా, ఎక్స్ట్రా క్లాత్ మాత్రం అటు ఇటు ఉంది. ఇప్పుడు 2 చేతులతో అటు కార్నర్ ఇటు కార్నర్ పట్టుకొని దీన్ని ఈ విధంగా సింపుల్గా రొటేట్ చేసేసేయండి. అంతే, చాలా సింపుల్గా మనకి ఫ్రంట్ చెస్ట్ ప్లీట్స్ అయితే పైకి వచ్చేసాయి. అంటే మనం అదే లెంత్లో ముందుకు అడ్జస్ట్ చేసుకున్నాం కదా, సో అవైతే మనకి తిరగవైపు ఇలా తిప్పినప్పుడు ఈ విధంగా వచ్చేస్తాయి. వీటిని కొంచెం అడ్జస్ట్ చేసేసుకుని అదేవిధంగా మళ్ళీ కార్నర్స్ శారీని ఈ విధంగా పట్టుకొని ఇంకొకసారి శారీని రొటేట్ చేస్తే మన కొంగుకి ఈ విధంగా క్లాత్ వచ్చింది కదా పొడవుగా, అది కూడా మనం నీట్గా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా రొటేట్ చేసేసేసి మనం అన్ని కుర్చీలు మొత్తం ఈ విధంగా చేసేసి ఒక చిన్న పిన్ పెట్టేసినా సరిపోతుంది. ఎక్కడికైనా మనం క్యారీ చేయడానికైనా లేదా దాన్నే ఆ కొంగు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి శారీ లోపల పెట్టుకున్నా సరిపోతుంది. సో ఎటువంటి పిన్ లేకుండా సింపుల్గా మనం సెక్యూర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఫోల్డింగ్ మెథడ్ ఒక చిన్న టెక్నికే, అది ఎంతో కష్టమని చాలామంది అమ్మో అది చాలా కష్టమని భయపడుతూ ఉంటారు కదా. సో చూసారు కదా ఈ వీడియోలో ఎంత సింపుల్గా ఫోల్డ్ చేసేయచ్చు. ఒక చిన్న టెక్నిక్ తోటి మనం సింపుల్గా శారీ బాక్స్ ఫోల్డింగ్ మెథడ్ అయితే ఫాలో అయిపోవచ్చండి. సో ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంది, బ్యాక్ అయితే ఈ విధంగా ఉంది. సో దీన్ని హ్యాంగర్ ఫోల్డింగ్గా కూడా మనం హ్యాంగర్కి తగిలించుకున్నా సరిపోతుంది. ఐరనింగ్లో మెయిన్ థింగ్ మన కుర్చీళ్ళు పోసుకోవడంలోనే ఉంటుందండి. ఫోల్డింగ్ చాలా సింపుల్. సో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే ఈ టిప్స్ అని ట్రిక్స్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే నాకు ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా సింపుల్గా శారీ అయితే మనం బాక్స్ ఫోల్డింగ్ చేసేసాం కదా. ఇప్పుడు ఈ స్టెప్లో ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసిన శారీ మనం ఎలా కట్టుకోవాలి అనేసి క్వశ్చన్ ఉంటుంది కదా అందరికీ. సో అది కూడా షేర్ చేస్తున్నానండి. బాక్స్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత జస్ట్ 2 స్టెప్స్లో మనమైతే శారీ అయితే కట్టుకోవచ్చు. సో దానికోసం మనము ఫోల్డింగ్ అంతా తీసేసేసి ముందుగా మిడిల్ కుర్చీలని సెట్ చేసుకోవాలి. ముందుగా శారీ ఓపెన్ చేసిన తర్వాత మిడిల్ కుర్చీళ్ళు మాత్రమే మీ హ్యాండ్లకి తీసుకోండి. సో కొంగు పార్ట్ని డౌన్ పెట్టేసేసి మిడిల్ కుర్చీలను మాత్రమే తీసుకొని ఈ మిడిల్ కుర్చీళ్ళు మీ చిన్కి అంటే మీ చిన్కి స్ట్రైట్గా ఉండే విధంగా ఫస్ట్ పట్టుకోండి. ఆ తర్వాత మనం స్టార్టింగ్ శారీ కట్టుకుంటాం కదా, సో ఆ క్లాత్ ఎంత ఉంది ఎంతవరకు వస్తుంది ముందు అది చెక్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉంటే
ఎక్స్ట్రా దోపేసేయండి, తక్కువ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. సో మనం మెజర్మెంట్స్తో తీసుకున్నాం కాబట్టి మనకు కరెక్ట్గా వచ్చింది. సో ఈ విధంగా ఫస్ట్ మనం శారీ ఎలా అయితే కట్టుకుంటామో అలా దోపేసేసేసి ఇప్పుడు శారీ యొక్క మిడిల్ కుచ్చిళ్ళని మీ హ్యాండ్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది కదా. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ అయితే మీరు పిన్ పెట్టొద్దు, జస్ట్ దీన్ని అలా దోపేసేసేసి మనం లాస్ట్లో వీటికైతే డౌన్ కుచ్చిలో పిన్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం భుజం మీద మన కొంగు కుచ్చిళ్ళు ఉన్నాయి కదా, ఇవి సెట్ చేసేసుకుందాం. దీనికోసం ఈ పార్ట్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసేసుకోండి. సో ఈ విధంగా మనం శారీ ఎలా కట్టుకుంటామో అలానే ఈ కుచ్చిళ్ళ వరకు దోపేసే ముందు శారీకి మనం డౌన్ కుచ్చిళ్ళ దగ్గర పిన్స్ పెట్టాము. సో ఫస్ట్ అయితే ఆ పిన్స్ రిమూవ్ చేసేయండి. స్టార్టింగ్ పిన్ ఒక్కటి మాత్రమే ఉంచి రిమైనింగ్ పిన్స్ అన్నీ తీసేయండి. ఎందుకంటే మనం కొంగు దగ్గర మనం ఆ ప్లీట్స్ సెట్ చేసుకునేటప్పుడు మనకి టైట్ తగలకూడదు, నీట్గా ఉండాలి అనుకుంటే ఆ ఫస్ట్ పిన్ ఒక్కటి ఉంచి రిమైనింగ్ పిన్స్ అన్నీ తీసేస్తే మనకి లూజ్గా ఉంటుంది, మనకి టైట్ అయితే రాదు శారీ. సో పిన్స్ ఉంచేసి కట్టుకుంటే మీకు అంతా ఒక పక్కకు వచ్చినట్టుగా కొంచెం అన్కంఫర్ట్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత కొంగుకి ఆల్రెడీ మనం పిన్ పెట్టేసాం కదా, సో కొంగు పిన్ వరకు మనము ఈ విధంగా పైకి వేసేసుకుంటే సరిపోతుంది. సో మీరు ఏ విధంగా పిన్స్ అంటే బ్యాక్కి ఫ్రంట్కి పిన్స్ పెడతారో సేమ్ అదే విధంగా అయినా పెట్టేసుకోవచ్చు డైరెక్ట్, లేదా అదే పిన్ దగ్గర మీరు బ్లౌజ్కి అటాచ్ చేసేయచ్చు. సో ఫ్రంట్కి బ్యాక్కి పిన్స్ పెట్టుకునే వాళ్ళైతే ఆ పిన్ తీసేసి ఆ విధంగా బ్యాక్ ఒక పిన్ ఫ్రంట్కి ఒక పిన్ అయితే సెట్ చేసేసుకోండి, లేదా డైరెక్ట్గా దాన్ని మీరు బ్లౌజ్కి అటాచ్ చేసేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నాం కాబట్టి అక్కడే పిన్ అయితే చేసేసుకోండి. మనకి కొంగు పెట్టేసేసుకున్నాం, అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ కుర్చీలు చూసారు కదా, మనం ఆల్రెడీ ఐరన్ చేసాము, జస్ట్ వీటిని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఐరన్ చేయడం వల్ల అవి ఎక్కడికక్కడ నీట్గా ఫిక్స్ అయ్యాయి. మనం హ్యాండిల్ ఎంతే తీసుకున్నాం, బట్ మనకి సైడ్స్ కూడా కనిపించకుండా నీట్గా సెట్ అయిపోయింది. సో ఎక్కువగా మనకి సైడ్స్ కనిపించకూడదు అనుకుంటే ఇంకొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసేసుకుంటే, అంటే మనం మోచేతి కన్నా కొంచెం ఎక్స్ట్రా లెంత్ తీసేసుకుంటే ఇంకొంచెం కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ అయితే మిడిల్ కుచ్చిళ్ళు అండి. సో ఈ మిడిల్ కుచ్చిళ్ళకి పిన్ పెట్టే ముందు మనము అప్ సైడ్ నుంచి లూజ్ ఎక్కడ లేకుండా కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మనకి శారీ కట్టుకొని మొత్తం అయిపోయిన తర్వాత లూజ్ వచ్చేదాని బదులు ముందుగానే ఈ విధంగా ఆ ప్లీట్ వరకు లూజ్ లేకుండా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ డౌన్కి ఒక చిన్న పిన్ అయితే పెట్టేసేయండి. సో ఇలా పిన్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం కుచ్చిళ్ళని ఆల్రెడీ పోసుకున్నాం కదా, ఈ కుచ్చిళ్ళన్నిటిని కూడా ఈక్వల్గా పట్టుకొని ఇవి మీ హైట్ అంటే ఫ్లోర్ లెంత్లో అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడ మరొక చిన్న పిన్ పెట్టేసి లోపల నుంచి పిన్ అయితే పెట్టేసేసుకొని ఈ కుర్చీలను తోపేసుకోండి. అంతే, ఎంత సింపుల్లో చూడండి. ఇప్పుడు మనకి శారీకి ఎక్కడన్నా లూజ్ వచ్చిందా, సో ఎక్స్ట్రా క్లాత్ కూడా రాదు. సో కరెక్ట్గా మనం మెజర్ చేసుకొని మనం ప్లీట్స్ అయితే సెట్ చేసుకుంటే ఎటువంటి లూజ్ అయితే ఉండదు. ఒకవేళ మీకు బై మిస్టేక్ లూజ్ వస్తే ఆ క్లాత్ని బ్యాక్ సైడ్ నుంచి ఎడమ చేతి వైపుకి అడ్జస్ట్ చేసుకోండి, సైడ్స్ నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా చాలా సింపుల్గా కేవలం మనం 3 సేఫ్టీ పిన్స్ అయితే యూస్ చేసామండి, ఎక్కువ యూస్ చేయలేదు. శారీ మొత్తం కట్టుకోవడం ఎంత టైం పట్టింది, మనం ముందుగానే ప్రీ ప్లీటింగ్ చేసుకోవడం వల్ల ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళిన తర్వాత కానీ చాలా సింపుల్ మెథడ్లో మనము జస్ట్ 5 మినిట్స్లో మనం శారీ పిన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో శారీ మొత్తము. సో మనం ఎక్కడికక్కడ పిన్స్ సెట్ చేసుకోవడం వల్ల మనకి ఈ మెథడ్ అయితే ఈజీ అనిపించింది. ఫైనల్లీ శారీ లుక్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అదే మెజర్మెంట్స్ తోటి మనం కరెక్ట్గా ముందుగానే ప్రీ ప్లీటింగ్ చేసుకోవడం వల్ల ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం కట్టుకోవడం ఈజీ అవుతుంది. మనం కట్టుకున్న తర్వాత శారీ లుక్ చూడండి ఎంత బాగుంటుందో. సో హడావిడిగా కట్టుకునే శారీకి ముందుగానే ప్రీ ప్లీటింగ్ చేసుకొని కట్టుకునే శారీకి డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. సో పిన్స్ కావాలనుకున్న వారైతే ఉంచుకోవచ్చు, లేదా పిన్స్ అన్నీ రిమూవ్ చేసినా నో ప్రాబ్లం అండి. ఐరనింగ్ చేసాం కాబట్టి మనకి ఇప్పుడు శారీ అయితే చెక్కు చెదరదు. డౌన్ ప్లీట్స్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ ఎక్కడైనా శారీ చూడండి ఎంత నీట్గా కుదురుతుందో. బిగినర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ వారి వరకు ప్రతి ఒక్కరికి ప్లీటింగ్ మెథడ్ అయితే చాలా సింపుల్ అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది. ఈ విధంగా ఉంటే మనం శారీ డే మొత్తమైనా ఎంత ఈజీగా క్యారీ చేయొచ్చు చూడండి. సో ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించింది, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నా ఒక్కసారి ఈ చిన్న చిన్న టిప్స్ తెలిసాయనుకోండి, ఈజీగా శారీ ప్రీ ప్లీటింగ్ అనేది 15 మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు అండి. సో ఒక్కసారి చేసినప్పుడు మనకు ఐడియా వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం చేసినప్పుడు కొంచెం ఫాస్ట్గా అయితే చేయగలము. సో ప్రతి ఒక్కరికి
అంటే బిగినర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వారి వరకు ఎవరికైనా సరేనండి ఈ శారీ ప్రీప్లీటింగ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఉమెన్స్కి రిలేటెడ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తామండి. సో అలాంటి అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.